పరిపూర్ణం అదస్తుమే. తర్వాత కార్యక్రమము శ్రీ విశ్వావసునామ సంవత్సర ఫలితములు అనగా పంచాంగ శ్రవణ కార్యక్రమము మన ఊరి పెద్ద మనుషుల సమక్షంలో వసంతరావు గారు అందరి సమక్షంలో కూడా ఈరోజు జరగడం కార్యక్రమంగా భావిస్తూ అందరూ శ్రద్ధగా వినండి. ఇది ఈ యుగాది అనేది ప్రతి సంవత్సరము చైత్ర శుద్ధ పాడ్యమిన ప్రారంభమవుతుంది. ఉగాది వాస్తవముగా దీని పేరు యుగాది. ఇది కాలక్రమేణా మరియు కాలానుగుణంగా ఉగాదిగా మారింది. అయితే సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడిచే సృష్టించబడ్డ ఈ యుగములకు మొట్టమొదటి రోజు అని అర్థం. కాబట్టి ఈ యుగాది అని అంటాం. ఇది ముఖ్యంగా మన ఆంధ్రుల పండుగ. చాంద్రమాన పరివర్తన ప్రకారముగా వింధ్య పర్వతాలకు ఇటువైపు అనగా ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా చాంద్రమానాన్నే పాటించారు. అలాగే భారతదేశమందు ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర, తెలుగు రాష్ట్రములు, కేరళ, తమిళనాడు మొదలగు రాష్ట్రములు అందరూ కూడా ఈ చాంద్రమానాన్ని పాటిస్తూ జీవన శైలిని అవలంబించడం జరిగింది. అయితే ఈ పండుగ ఎంతో ప్రాముఖ్యతను మరియు విశిష్టతను సంతరించుకొని ఉంది. మహారాష్ట్ర యందు ఈ యుగాదిని గుడి పడవ అని, కర్ణాటక యందు యుగాది అని, మన తెలుగు రాష్ట్రముల యందు ఉగాదిగా కొనసాగుతుంది. అయితే అలాగే వింధ్య పర్వత శ్రేణులకు ఉత్తరం ప్రాంతము అనగా ఈ ఢిల్లీ మిగిలిన ఈ రాష్ట్రములన్నీ కూడా వీరు నివసించిన వారందరూ కూడా మార్గస్పత్యమానమును పాటిస్తూ ఉంటారు. అయితే మార్గశీర్షము నుండి కాలయుక్తినామ సంవత్సరము వీరందరికి కూడా ప్రారంభమవుతుంది. అయితే ఈ పంచాంగ శ్రవణము యొక్క విశిష్టత ఏమిటంటే తిరేశ్చ శ్రీమాప్నోతి భారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హృదయ పాపం యుగో ద్రోగ నివారణం కరణాత్ కార్య సిద్ధస్తు పంచాంగ ఫలముత్తమం కాల వికర్మ కృత ధీమాన్ దేవతాన్ గ్రహలవేత్. అంటే దీని తాత్పర్యం ఏమనగా పంచాంగ శ్రవణము చే తిథి వలన సంపదయును, వారము వలన ఆయుష్యమును, నక్షత్రము వలన పాప పరిహారమును, యోగము వలన వ్యాధిని వృత్తియును, అలాగే కరణము వలన కార్యానుకూలమును కలుగును. కావున ఈ కాలమును తెలుసుకొని తమ తమ కర్మలను పాటిస్తూ భగవదనుగ్రహము పొంది సుఖమును మరిచి పొంది మోక్షమును పొందడం ఈ యొక్క పంచాంగ శ్రవణం యొక్క విశిష్టత. అయితే కన్యావనీ కాంచన దిగ్గజానాం గవాం సహస్ర శతతం విజయేభ్యః దత్తా ఫలం యల్లభదేత్ మనుష్య తత్ఫలం యజ్ఞఫలం సమృద్ధం ఆయుర్వృద్ధిం పుత్ర పౌత్రాభివృద్ధిం నిత్యారోగ్య సంపదాం చనాపాయిన్ అచ్చినానాం ఉత్సవానాం అహిత్తం యతం తే దేవత్ సర్వదా సుముఖ్యః. అంటే దీని తాత్పర్యం ఏమనగా కన్య, భూమి, బంగారము, ఏనుగులు, గోవులు మొదలునవి ఏవైతే ఈ ఉత్తమంగా భావించబడుచున్నాయో వీటిని దానము చేసినంత ఫలము ఈ ఉగాది సందర్భంగా శ్రీ విశ్వావసునామ సందర్భంగా పంచాంగ శ్రవణం విందురో వారందరికి కూడా ఈ యొక్క ఫలితము కలుగును. ఆయుర్వృద్ధిని అయితే ఈ సంవత్సరాధిపతి యొక్క గురుడు మొదలగు వారందరూ కూడా ఆయుర్వృద్ధిని, పుత్ర పౌత్రాభివృద్ధిని, ఆరోగ్యమును, సంపదలను, భూములను, అలాగే అత్యంత ముఖ్యమైనది కళ్యాణ మహోత్సవమును కూడా మనకి ప్రసాదించబడుచున్నది. అయితే ఈ యొక్క యుగాది సందర్భముగా సూర్య సౌర్య మందేంద్ర పదవీం సన్మంగళం మంగళం సద్బుద్ధిం ముదాగురశ్చ గురుతాం శుక్రశకం శంసినేః రాహుబలం కరోతు సతతం కేతుః కులశ్యానితం నిత్యం ప్రీతికరా భవంతు సత్వేను అనుకూల గ్రహాః అని మనకు ఆగమ శాస్త్రం చెబుతుంది. ఆగమ శాస్త్రము అంటే భగవంతునికి దగ్గరగా చేరుకోవడానికి గల ఉండే మార్గాలను మనుష్యుణ్ణి గూర్చి అత్యంత సులభంగా నిర్దేశించినదే ఈ ఆగమ శాస్త్రం. అయితే ఈ ఆగమ శాస్త్రమును యందు